దానికి కూడా వాళ్ళు సమాధానం ఏదో ఇచ్చారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏందంటే ఇది అన్ని చోట్ల జరుగుతుంది. సోషల్ మీడియా వచ్చినాక ఒకటేమో దాన్ని విచ్చలవిడిగా సోషల్ మీడియాని ఉపయోగించుకొని ఎవరినైనా తిట్టొచ్చు, ఏమైనా అనొచ్చు, నన్నెవడేం పీకుతాడన్న పద్ధతిలో ఉన్నారు. మన వీడియోలు కామెంట్లు చూస్తే కూడా బోలెడు మంది కన్‌స్ట్రక్టివ్ అనేది 1% కూడా ఉండదు. 90% తిట్టడము, లేకపోతే హీనంగా మాట్లాడడము ఇవే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మన మీద ఏం పట్టుకుంటారులే, మన మీద ఏం కేసులు పెడతారు ఎందుకంటే ఎక్కువ మంది అవే పెడుతున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా సరిపోదు. కానీ ఇక్కడేందంటే పొలిటికల్‌గా మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇంకొక పార్టీని వీకెన్ చేయాలి అనేది ఇది దేశవ్యాప్తంగా మోడీ తెచ్చిన మోడల్. అంతకుముందు కూడా ఇందిరాగాంధీ కూడా చేసింది. ప్రతిపక్షాల మీద సిబిఐని ఉపయోగించడం అనేది ఇందిరాగాంధీ కూడా పెద్ద ఎత్తున చేసింది. కానీ మరింత ఆర్గనైజ్డ్గా మోడీ ప్రభుత్వం వచ్చి ప్రతిపక్షాలనే కాదు, సొంత పక్షాలని కూడా, అంటే తన కొయిలేషన్లో ఉన్న పక్షాలను కూడా ఏదో ఒక రకంగా కంట్రోల్ చేయడం అనేది, లేదా కంట్రోల్ చేయలేనప్పుడు ఆ పార్టీని చీల్చేయడం, ఇవన్నీ కూడా ఈ బీజేపీ అనేది ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తుంది. అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలంతా కూడా వీటి మీదకి పురికల్పి ప్రతిపక్షాలని బలహీనపరిచేయాలి. అది ఓపెన్గానే చెప్తుంది కదా, కాంగ్రెస్ ముక్త భారత్ అనేది దాని నినాదం. అది నిజానికి అది డెమోక్రసీకి యాంటీ నినాదం అది. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీని చంపేసి నువ్వు పరిపాలించడం అనేది కరెక్ట్ కాదు. పొలిటికల్ పార్టీలు ఉండాలి ప్రజల తరపున, ప్రభుత్వ అరాచకాలు కావచ్చు, ప్రభుత్వం చేసిన హామీల అమలు కోసం కావచ్చు, ఒక సివిల్ సొసైటీని ఆర్గనైజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ప్రతిపక్షాలు చేయాల్సిన పని. సో ప్రతిపక్షాలని చంపేయడం అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్యాన్ని చంపేయడమే. అంటే ప్రజాస్వామ్యం లేకుండా నియంతలాగా పరిపాలించడానికి అనువైన పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అది రాష్ట్రాలకు కూడా ప్రాగిపోయి రీజనల్ పార్టీలు కూడా ప్రత్యర్థ పార్టీల్ని బలహీనపరిచేయడం, వీకెన్ చేయడం, పొలిటికల్గా చంపేయడం అన్న కార్యక్రమం మనకి అన్ని చోట్ల జరుగుతుంది. అది జగన్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున చేశాడు, కూటమి కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. అయితే అది ఒక పక్క అయితే, రెండో పక్క సోషల్ మీడియాని బాధ్యతగా వాడాల్సిన అవసరం కూడా ఉంది. సో అది వదిలేసి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. సో దానికి అలాగా చేస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. మొన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వైసీపీకి సంబంధించి నరుకుతాం, అదేదో పుష్ప డైలాగ్ ఉంది కదా, రప్ప నరుకుతాం, ఇవన్నీ పెడితే ఎవరిని నరుకుతారు మీరు, ప్రజలు నరుకుతారా ఏంటి అనేది కూడా కోర్టు సీరియస్గా కామెంట్లు చేసింది. అంటే ఒకటేమో జగన్కి ఏముంది, కేడర్ని అంతా నిలబెట్టుకోవాలి, కేడర్ని చచ్చుబడకుండా చూసుకోవాలి అనేది జగన్కు ఉంది. అందుకని మేము వస్తే ఏం చేస్తాం అంటే ఒక నెరేటివ్ క్రియేట్ చేసి మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం అని కేడర్ నిలబెట్టుకోవాలి. రెండోది కూటమిలో ఉన్న దూకుడుగా ఉన్న వాళ్ళని కట్ చేయాలి. అది పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళలో భయాన్ని రేకెత్తించాలి. అంటే మీ గవర్నమెంట్ పర్మనెంట్గా ఉండదు, రేపు మేము వస్తే మీకు చొప్పలు చూపిస్తాం, సినిమాలు చూపిస్తాం అనేది చెప్పాలి. ఈ రెండు దీనికోసం వైసీపీ చేస్తుంది. దాన్ని కట్ చేయడం కోసం తెలుగుదేశం కూటమి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది చేస్తుంది. ఏదేమైనా ఇతను రక్త చరిత్రని పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మరి ఇతను కేసులు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా లీగల్గానే ప్రొసీడ్ అవుతారు. సో మనం ఇల్లీగల్ అరెస్టులు మాత్రం ఖండించాలి తప్ప లీగల్ అరెస్ట్ని మనం ఖండించకుండా కోర్టులలో తేల్చుకోవాలనేది ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుంది. కాకపోతే అరెస్ట్ చేసిన పద్ధతిని రాంబాబు తప్పుపట్టాడు. అంటే మామూలుగా రాంబాబు తప్పుపట్టే అర్హత రాంబాబుకు కూడా లేదు. ఎందుకంటే వైసీపీ ఇంకా ఘోరంగా అర్ధరాత్రులు పోయి మొత్తం దిగ్బంధనం చేసి గోళ్ళెక్కి దూకి ఇవన్నీ కూడా చేసింది. అన్ని ప్రభుత్వాలు ఇదే చేస్తుంటాయి. ఆ మధ్య కూడా రేవత్ అనే జర్నలిస్ట్ని కూడా అలాగే చేశారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా, తెలంగాణలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం అలాగే అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి మళ్ళీ తన ప్రత్యర్థులను కూడా అలాగే అరెస్ట్ చేస్తుంటారు. ఇది రెగ్యులర్గా. అందుకని హరగోపాలే గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డితోనే చెప్పాడు, అయ్యా నువ్వు ఇప్పుడు అన్నీ మాట్లాడతావు, డెమోక్రసీ అంటావు, అన్నీ అంటావు, రేపు నువ్వు అధికారంలోకి వస్తావు, నువ్వు కూడా ఎలాగే చేస్తావని హరగోపాల్ ఓపెన్గానే మాట్లాడాడు. లేదు సార్ మీరు చూడండి నేను చేయనని ఈయన చెప్పాడు. కానీ అదే జరుగుతుంది. అందుకని కమ్యూనిస్టులు కానీ పౌర హక్కుల సంఘాలు స్టేట్ అంటారు, రాజ్యం అంటారు, ప్రభుత్వం అనకుండా. అంటే రాజ్య స్వభావం అనేది ఏ పార్టీ ఉన్నా ఒకటే ఉంటుంది అని చెప్పడానికి. సో ఆ నేపథ్యంలోనే మనం ఇప్పుడు చూడాలి.
ఇది జగన్కి కూడా తెలుసు, ఇది అరెస్టులు జరుగుతాయి, దీన్ని ఎదుర్కోవాలనేది. వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయినారు. వాళ్ళ నాయకులు కూడా మా టోకన్ వచ్చినప్పుడు మేము వెళ్తాం సార్ జైలుకి అన్నట్టుగానే రెడీగా ఉన్నారు వాళ్ళు. సో దీనివల్ల ఎవరికి ఎంత లాభం అనేది చూసుకొని ముందుకెళ్తుంటారు, అందుకంటే ఏం లేదు.